ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి నా 8th డే బేకింగ్ క్లాస్ వీడియో అండి. ఆఫ్లైన్ క్లాసు. ఈరోజు వచ్చేసి చాక్లెట్ మేకింగ్ అండి. 10 రకాల చాక్లెట్లు ఈరోజు ఎలా చేసేదని చెప్పి చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, దాని తర్వాత వైట్ చాక్లెట్. ఇవన్నీ పెట్టి మీరు సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి అనేసి అన్నారు. దాని తర్వాత క్లాస్ స్టార్ట్ అయిందండి. క్లాస్లో వచ్చేసి ఈరోజు చాక్లెట్ల గురించి డీటెయిల్ అండి. ఏ చాక్లెట్తో ఏ చాక్లెట్ యాడ్ చేసి మెల్ట్ చేయాలా, చాక్లెట్స్ హై రేంజ్లో నుంచి లో రేంజ్ వరకు ఎలా అంతా మనం ఉన్నాయి మార్కెట్లో, ఏమేం కావాలా, ఏ చాక్లెట్లో ఏ చాక్లెట్ మెల్ట్ చేసి పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి ఆ డీటెయిల్ ఫుల్గా చెప్పినాక దాని తర్వాత క్లాస్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ చాక్లెట్ వచ్చేసి ఈరోజు మాస్టర్ రెసిపీ, ఇది ఫజ్జీ చాక్లెట్. ఈ చాక్లెట్ ఎలా చేసేదని చెప్పేసి చాక్లెట్ చేస్తేనే మ్యామ్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ చాక్లెట్ చేసేదానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కండెన్స్ మిల్క్, డార్క్ కాంపౌండ్, బట్టరు, వెనిలా ఎసెన్స్, దాని తర్వాత చాప్డ్ నట్స్ అండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్లో బట్టరు, కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా లైట్గా కలుపుకున్నాక దాని తర్వాత వచ్చేసి మనం మెల్టెడ్ చాక్లెట్ యాడ్ చేసి బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. ఆయిల్ రిలీజ్ అవ్వకముందు ఆ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మోల్డ్కి మార్చుకోవాలనేసి అన్నారు. మోల్డ్లో వచ్చేసి బటర్ షీటు అల్యూమినియం ఫాయిల్లో వేసుకోవాలా. సన్నగా తరిగిన నట్స్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 అవర్స్లో బాగా సెట్ అవుతుంది అనేసి ఫస్ట్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి. చాక్లెట్ చేసేదానికి ముఖ్యమైన ఒక ఇంగ్రీడియంట్ చూసినారంటే మనకు చాక్లెట్ షెల్ కావాలండి. చాక్లెట్ షెల్ ఎలా చేసేదని చెప్పేసి చూద్దాం. చాక్లెట్ షెల్కు మనం మెల్టెడ్ చాక్లెట్ని మనం బాగా డీప్గా ఉండే మోల్డ్లో యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి తిరిగి ఉండే ఎక్స్ట్రా చాక్లెట్ని మనం మోల్డ్లోనే తిరిగి యాడ్ చేసి దాన్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగా ఒక లేయర్ సెట్ అయిపోతుందండి. ఈరోజు క్లాస్లో 3 రకాల ఫిల్లింగ్ ఎలా చేసేదని చెప్పి నేర్పించినారండి. ఒకటి వచ్చేసి రోస్ మిల్క్ గనాషు, దాని తర్వాత కోకోనట్ బౌంటీ, దాని తర్వాత క్యారమిల్ ఫిల్లింగ్ ఎలా చేసేదని చెప్పి ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాము. రోస్ మిల్క్ గనాష్కి వచ్చేసి వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి అందులో విప్పింగ్ క్రీము, దాని తర్వాత ఫ్రెష్ క్రీము, తర్వాత రోస్ మిల్క్ ఎమర్షియల్ యాడ్ చేసి దాని తర్వాతే మేము ఫిల్లింగ్ ఇచ్చున్నామండి. కోకోనట్ బౌంటీకి వచ్చేసి డెసికేటెడ్ కోకోనట్, మిల్క్ పౌడర్, దాని తర్వాత మిల్క్ మేడ్ వేసి మేము ఫిల్లింగ్ ఇచ్చినామండి. దాని తర్వాత వచ్చేసి పైన చాక్లెట్ యాడ్ చేసినాము. క్యారమిల్ ఫిల్లింగ్ వచ్చేసి ఇన్స్టెంట్ క్యారమిల్ ఫిల్లింగ్ ఇచ్చినామండి. దాని తర్వాత పైన వచ్చేసి చాక్లెట్ రెడీ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఫెరో రోచర్ అండి, అదే ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం. ఇది రెడీ చేసేదానికి అందరికి వచ్చేసి చాలా టైం పట్టింది. ఏమంటే నిండా స్లోగా అయ్యే పని అండి. ఎలా షాప్లో ఉంటుందో ఆ టేస్ట్లోనే ఉండింది. ఫెరో రోచర్ రెడీ చేసేదానికి ఫెరో రోచర్ షెల్ కావాలండి. దాని తర్వాత న్యూట్రెల్లాను వచ్చి మనం యాడ్ చేయొచ్చు, లేదంటే హర్జల్ రాచర్ అనేసి ఉందండి, దాన్ని మనం తీసి వాడచ్చు. 2 సైడు మనం అప్లై చేసినాక సెంటర్లో వచ్చేసి నట్టల్లో పెట్టి క్లోజ్ చేసి చాక్లెట్ ఫుల్గా డిప్ చేసి ఒక 5 మినిట్స్ వచ్చి మనం ఆరబెట్టాలండి. ఫుల్గా చాక్లెట్ డ్రై అయినాక దాని తర్వాత సెకండ్ కోటింగ్ వచ్చేసి సన్నగా తరిగిన నట్స్ అండి చాక్లెట్లో యాడ్ చేసి దాని తర్వాత సెకండ్ కోటింగ్ ఇవ్వాలి. సెకండ్ కోటింగ్ ఇచ్చినాక ఒక 5 మినిట్స్లో మనకు సెట్ అయిపోతుంది. టేస్ట్ వచ్చేసి సేమ్ మనం ఫెరో రోచర్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్లోనే ఉండిందండి. దాని తర్వాత వచ్చేసి మేము ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ చేసేదానికి డార్క్ చాక్లెట్లను సపరేట్గా వచ్చేసి నట్స్, దాని తర్వాత టూటీ ఫ్రూటీ కట్ చేసి యాడ్ చేసినామండి. అలానే వైట్ చాక్లెట్లోను నట్స్, టూటీ ఫ్రూటీ యాడ్ చేసి ఒకే మోల్డ్ సపరేట్గా ఉందండి, ఆ మోల్డ్లో యాడ్ చేసినాము. ఇది వచ్చేసి చాక్లెట్ లాలీపాప్ అండి. ఏ ఫ్లేవర్ కావాలనేసి అని పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు ఒక ఫ్లేవర్ చెప్పినారండి. అది ఏ ఫ్లేవర్ నేను నోట్ చేయలేదు, ఆ ఫ్లేవర్లో చాక్లెట్ యాడ్ చేసినారు. దాని తర్వాత వచ్చేసి చిల్లీ చాక్లెట్ చేసినామండి. ఏంది చిల్లీ చాక్లెట్ అనేసి అని ఉండింది నాకు, కానీ టేస్ట్ చాలా బాగుండిందండి. చిల్లీ చాక్లెట్కి వచ్చేసి వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మోల్డ్లో చిల్లీ ఫ్లేక్స్ వేసి ఆ చాక్లెట్ని ఎత్తి మోల్డ్లో యాడ్ చేసినామండి. అదే చిల్లీ చాక్లెట్. టేస్ట్ వచ్చి బాగానే ఉండింది. దాని తర్వాత వచ్చేసి ఎసెన్స్ చాక్లెట్ అండి, కాఫీ ఎసెన్స్ వేసి యాడ్ చేసి చేసినారు. అది చాలా బాగుండిందండి. లైట్గా యాడ్ చేస్తేనే ఫ్లేవర్ భలే ఉండింది. అన్ని చాక్లెట్లు టేస్ట్ సూపర్గా ఉండిందండి. ఈ చాక్లెట్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఫిల్లింగ్ చాక్లెట్ వచ్చేసి ఇంకా భలే ఉన్నాయండి. దాని తర్వాత చాక్లెట్ మేకింగ్ మొత్తం అయినాక మ్యామ్ వచ్చేసి ఎలా ప్యాక్ చేసుకోవాలా ఏమి ఆ డీటెయిల్ అన్నీ చెప్తా ఉన్నారండి. మీరు ఫ్యూచర్లో ఇలా చాక్లెట్లు మీరు సేల్ చేసేటుకుంటే ఎలా వచ్చేసి మీరు నీట్గా సూపర్గా ప్యాక్ చేసి ఇవ్వాలనేసి ఆ డీటెయిల్, ఒక్కొక్క చాక్లెట్ ప్యాకింగ్ వచ్చేసి డిఫరెంట్ వేలో ఎలా చేసేదని చెప్పేసి డీటెయిల్గా చెప్తా ఉన్నారు. ఈరోజు క్లాసు అయిపోయింది. రేపుకి ఏం కావాలనో దాన్ని రెడీ చేసుకోండి, మరదనం చేయబోయేది రెడీ చేసుకోండి అనేసి అన్నారండి. మరదనం చూసినారంటే వెడ్డింగ్ కేక్ చేయబోతాం, 2 టైర్ కేకు కాబట్టి వచ్చేసి మీరు కేక్ బ్యాటర్ రెడీ చేయండి అనేసి అన్నారండి. కేక్ బ్యాటర్కి వచ్చేసి ప్రిస్పరీలో కేక్ మిక్స్తో వచ్చేసి రెడీ చేసినాము. కేక్ మిక్స్ చాలా ఈజీగా ఉందండి రెడీ చేసేది, కానీ వాటరు మనం కేక్ మిక్స్ని యాడ్ చేసి స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అలా మనం టైం సెట్ చేసుకొని వచ్చి మిక్స్ చేయాలనేసి అన్నారు.
దాని తర్వాత 320 నుంచి 330 వరకు మీరు మెషర్ చేసి మీ మోల్డ్లో వేసుకొని మీరు ఓటీజీలో పెట్టేసి మీరు వెళ్ళండి. రేపు చూసుకున్నాం క్లాస్లో అనేసి అని చెప్పినారండి. అది అయినాక మేము బయలుదేరేసినాము. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.